కేసీఎఫ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు చేసుకున్న భక్తులు సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా ఆదాయం పొందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్న కొవ్వూరు పురపాలక సంఘ ఫ్లోర్ లీడర్ సురపనేని సంస్కృతి సాంప్రదాయబద్దంగా పండుగలను జరుపుకోవాలని పేర్కొన్న కొవ్వూరు పురపాలక సంఘ కౌన్సిలర్ కంటమని రమేష్ ఏడీబీ 4 వరుసల రహదారి పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్నం గోష్పాద క్షేత్రం వద్ద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు శుక్రవారం ఉదయం నుంచే స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. रामय्य विजयलक्ष्मी सह कुटुंब समेत लक्ष्मी नरसिंहस्वामी कृपा कटाक्ष प्राप्त वेंकटेश्वर स्वामी अनुग्रह प्राप्त जगन्नाथ बलदेव सुभद्र राधाकृष्ण चैतन्य सकल देवता अनुग्रह प्राप्त సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా ఆదాయం పొందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని కొవ్వూరు పురపాలక సంఘ ఫ్లోర్ లీడర్ సూరపనేని చిన్ని పేర్కొన్నారు. మెప్మా మరియు ట్రయాంగిల్ సంయుక్త ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్స్ నమోదు ఫేజ్ 1 కార్యక్రమం శుక్రవారం కొవ్వూరు పురపాలక సంఘ కార్యాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ వడ్రంగి, ప్లంబింగ్, విద్యుత్, గృహోపకరణాల రిపేరింగ్, బ్యూటీషియన్ సేవలు అందిస్తూ ఆదాయం పొందే విధంగా సర్వీస్ ప్రొవైడర్స్ నమోదు కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గండ్రోతు పవన్, కొవ్వూరు పట్టణంలోని వివిధ వర్గాలకు చెందిన సర్వీసెస్ మెన్స్ పాల్గొన్నారు. గేజర్ రిపేరింగ్ అని, తర్వాత ఏసీ రిపేరింగ్ అని, అంటే వీటి కోసం మనం ఫోన్ నెంబర్ పెట్టుకుంటూ ఉంటాం. ఎవరో మీకు కాంటాక్ట్ చేసి ఫ్రెండ్స్లోనో లేకపోతే తెలిసిన వాళ్ళలోనో కాంటాక్ట్ చేస్తూ ఉంటాం. అయితే ఈ సర్వీసెస్ అని ఒకే వేదిక మీదకి తెచ్చి హోమ్ ట్రయాంగిల్ అనే యాప్ ద్వారా మనకి అర్బన్ ఏరియాస్లో ఏదైతే ఉందో కొవ్వూరు మున్సిపాలిటీస్ లేకపోతే రాజమండ్రి హోమ్ ట్రయాంగిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు మీ దగ్గర నుంచి అప్లికేషన్ చేయించుకుని ఈ వర్క్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత హోమ్ ట్రయాంగిల్ వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ లో పాల్గొన్న అందరికీ వాళ్ళ ఐడి కార్డులు, టీషర్ట్లు, అట్లాగే వాళ్ళకి సర్టిఫికేషన్ ఇచ్చి వాళ్ళ యాప్ ద్వారా సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ సర్వీసెస్ మీరు కూడా అటెండ్ అవుతారు. అది ఎలా అంటే ఒక యాప్ లో ఒక సర్వీస్ ఏమైనా రిక్వెస్ట్ పెట్టినప్పుడు అది అందరికీ వస్తుంది. ఎలక్ట్రికల్ వర్క్ నేను పెట్టాను అనుకోండి ఎగ్జాంపుల్, అది అందరికీ వస్తుంది. ఎలక్ట్రీషియన్లు ఎవరైతే ఉన్నారో అందరికీ వస్తుంది. నేను ఒక టైం ఫిక్స్ చేసుకున్నాను, టైం బాగుంది అనేది. ఆ టైంలో ఎవరికి అవైలబుల్ ఉంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఆ విధంగా ఈ హోమ్ ట్రయాంగిల్ అనేది పనిచేస్తుంది. ఇట్లా ప్రతి సర్వీసెస్ కి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎంఓయూ కుదుర్చుకున్నట్టు, అంటే వాళ్ళ బయట అయితే కనుక ఈ సంస్థ 15% వాళ్ళు వాళ్ళ ఛార్జెస్ కింద తీసుకుంటున్నారు. 15% వాళ్ళు తీసుకునేలాగా వాళ్ళకి యాక్చువల్గా ఉంది 15 నుంచి 25-30% కానీ మన స్టేట్ గవర్నమెంట్ తో మాట్లాడి వాళ్ళు 1% తీసుకోవడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అన్నమాట. హోమ్ ట్రయాంగిల్ 1% అంటే
ఈ విధంగా చేయడానికి మన గవర్నమెంట్ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయమన్నారు. దాంట్లో ఎవరెవరైతే మనకు లోకల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా నమోదైతే మీ అందరి యొక్క పేర్లు, వివరాలు, ఫోన్ నెంబర్లు ఆ యాప్లో ఉంటాయి. నాకు రేపొద్దున నాకే మా ఇంట్లో ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆ యాప్లోకి వెళ్ళి నేను చెక్ చేసుకుంటే నాకు అవైలబుల్గా ఉన్న ఆయన వస్తారు. దానికి రేట్ కూడా గవర్నమెంట్ వాళ్ళే ఫిక్స్ చేస్తారు. దాని ప్రకారం ఆ వినియోగదారుడు ఎవరైతే మీతో ఏదైతే పని చేయించుకున్నారో దాన్ని వారు చెల్లించాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. ఇట్లా ఎవరైతే బిల్ పనులు చేసుకునే వారికి ఇలాంటివన్నీ కాకుండా ఊరు ప్రజలకు కూడా, అంటే మన పట్టణం వరకు తీసుకుంటే, మన టౌన్ వరకు తీసుకుంటే, ఇక్కడ ఉన్న ప్రజల వరకు కూడా వారికి కూడా అన్ని వెసులుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ చేస్తున్న ఈ కార్యక్రమానికి మీ అందరి సహకారం చేతం కూడా ఈరోజు వచ్చి నమోదు చేసుకోవడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు యాక్చువల్గా రావాలి, వారి గురించి వెయిట్ చేశాం. వారికి వేరే పని ఉండడంతో వారు వెళ్ళారు. అట్లాగే వారి తరఫున మన సూర్యభాస్కర్ రామ్మోహన్ రావు గారికి ప్రోగ్రామ్ కూడా ఇచ్చేశారు. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కూడా ఉంటే, మన సోదరులు కానీ సోదరిమణులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తీసుకొస్తే ఇక్కడ నమోదు చేసుకుంటారు. ఈ రోజంతా ఈ కార్యక్రమంలో తీసుకొని ఇదంతా కూడా హోమ్ ప్రైమరీ సంస్థ ద్వారా మీ అందరి యొక్క వివరాలు ఆ యాప్లో నమోదు చేసి మీ అందరికీ కూడా ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమం మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా సదుపాయాలు కావాలి. అదేవిధంగా మరి వృత్తి పని వాళ్ళు చాలా మంది ఉన్న వాళ్ళకి సరైన ఉపాధి లేక రకరకాల అవకాశాలు కోల్పోతుంది. మరి ఇటు చాలా మందికి అవకాశం కావాల్సి వచ్చినా అందుబాటులో లేక మరి రొటీన్గా జరిగే పనులు కూడా వాయిదా వేసి ఆ యాప్లో లోడ్ చేస్తే మీరు ఇందాక అడిగేది కొవ్వూరు పక్క ఒకరికైనా మరి ఇక్కడ రాజమండ్రి నెక్స్ట్ ఆప్షన్ మీకు రాజమండ్రి కూడా ఇచ్చారు. మీరు కొవ్వూరు రాజమండ్రి చుట్టుపక్కల ఎక్కడున్నా ఆ యాప్ వాడుకోం, అంటే కొవ్వూరు రోడ్లో కూడా జమ్మే రోడ్డు కూడా ఎవరైనా చుట్టుపక్కల ఆ యాప్లో వాడుకుని నాకు ఇది కావాలంటే మీకు దగ్గరలో ఉన్న వాళ్ళ సర్వీసెస్ ఎవరెవరు ఇంటర్ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటూ, ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ఎమ్మెల్యే గారు వరద గోపాలస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం పాత ఊరులో ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వరద గోపాలస్వామి ఆలయంలో శుక్రవారం ఉత్తర ద్వార దర్శనంలో భక్తులు స్వామివారికి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు గోవర్ధనం శ్రీనివాస్ గోపాల్ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి వేడుక వైభవంగా జరిగింది. రంగంపేట మండలం ముకుందవరం గ్రామ వద్ద జరిగిన ప్రమాద స్థలాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా వేమగిరి వద్ద గేమ్ చేంజర్ సినిమా ముందస్తు విడుదల కార్యక్రమాన్ని హాజరై తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన చరణ్ మణికంఠ ప్రమాదానికి గురైన మరణించిన ప్రదేశాన్ని శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పటేల్ ఇతర అధికారులతో మాట్లాడే ప్రమాద వివరాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. అంతే సార్ ఇంకా లేదు సార్, జస్ట్ ఇప్పుడు దిగింది సార్ కార్ కుటుంబాలు కూడా పరామర్శించడానికి నాయకులందరూ కూడా ఏవైతే స్పాట్లో ఏడీబీ రోడ్లో ప్రయాణించి రోడ్డు పరిస్థితి కూడా ఎలా ఉందో పవన్ కళ్యాణ్ అదే రోజు ప్రయాణించారు. అందరూ భాగంగానే ఈరోజు ఇక్కడికి వస్తూ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఈ ఘటనా స్థలాన్ని ఎవరైతే పరిశీలించి
పరిశీలించారు. మొత్తం ఈ ప్రమాద స్థలం ఎలా ఉంది, అది ఏడీబీ చేపట్టలేదు. దీంతో మొత్తానికి ప్రభుత్వం వచ్చాక గత 3 నెలల నుంచి పనులు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగింది. మరణించిన విధంగా పవన్ కళ్యాణ్ ముందు ఇక్కడికి వచ్చి సంఘటన స్థలాలు చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి పిఠాపురం వెళ్తారు. పిఠాపురంలో ఇక్కడ గోకులాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. అయితే ముందుగా ఈ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ ముందుగానే చెప్పడంతో ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి విశేష ఆచరణలు జరిగినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం 12వ వార్డు బసివిరెడ్డిపేటలో ఉన్న శ్రీ రాజలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ఓం వెంకటేశ ప్రయక్ష ప్రయక్ష ప్రియ భగవద్బంధులారా, మన కొవ్వూరు పట్టణంలో 12వ వార్డు బసివిరెడ్డిపేటలో వెంచేసి ఉన్న శ్రీ రాజలక్ష్మి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర యొక్క ధనుర్మాస మహోత్సవాలు గత నెల 16వ తారీఖు నుంచి మహావిధంగా జరుగుతున్నాయి. ఈ ధనుర్మాసంలో భాగంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి దినాన వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఉత్తరముఖంగా వేయించేసి ఉంటారు. కాబట్టి మన కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో ఉదయం నుంచి కూడా ముఖ్యంగా స్వామివారిని ఉత్తరముఖంగా వేయించడం చేసి విశేషమైన అర్చనలు ఉదయం నుంచి సుప్రభాత సేవ, అర్చన, శాత్తుమరై సేవాకాలాలు అనంతరం విశేష అర్చనలు జరిగినాయి. ఈ అర్చనలో విశేషంగా భక్తజనమంతా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా జరిగింది. ఇదే విధంగా రేపు భోగి రోజున శ్రీ గోదా రంగనాథ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం అతివైభవంగా జరుగుతాం. దాని భక్తులను కూడా ఈ ఉత్సవంలో పాల్గొని తరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయకులు కంటమిన రామకృష్ణ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ సుందర గోవింద స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం గోష్పాద క్షేత్రం వద్ద ఉన్న శ్రీ గోవింద స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారి దర్శించుకున్నారు. ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇల్లు స్థలాలు కేటాయించి గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఐ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని లబ్ధిదారుల వ్యక్తిగత దరఖాస్తులు డిప్యూటీ తహసీల్దార్ టి డేవిడ్ కు అందజేశారు. ధర్నా ఉద్దేశించి భీమారావు మాట్లాడుతూ స్వంత ఇల్లు లేని పేదలు అద్దె ఇళ్లలో నరకయాతన అనుభవిస్తున్నారని, చాలని వేతనాలతో అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. స్వంత గూడు లేని నిరుపేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. సిపిఐ తాడేపల్లిగూడెం పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు జరపాలన్నారు. సూపర్ 6 లో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలతో పాటు అమ్మఒడి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి హామీలు అమలు చేయాలన్నారు. ధర్నాకు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం సీతారాం ప్రసాద్, తాడేపల్లిగూడెం సిపిఐ మండల కార్యదర్శి యు జయకృష్ణ, మాసా బాబురావు, దాస్యం రాము, కోనాల జోసెఫ్, స్వర్ణకుమారి, శ్రీదేవి, జ్యోతి తదితరులు నాయకత్వం వహించారు. ప్రాంతాల్లో సెంటు
గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర ఇంటి స్థలం ఇచ్చారు. అవి ఏమాత్రం కూడా సరిపోలేనటువంటి స్థలాలు. ఇలా టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో జగనన్న ఇచ్చినటువంటి నివేశన స్థలాలు సెంటుకు బదులుగా 2 సెంట్లు, అలాగే సెంటున్నరకి బదులుగా 3 సెంట్లు కూడా ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఇచ్చిన వాగ్దానం మేరకు తక్షణమే అమలు జరపాలని కోరుతా ఉన్నాం. వీళ్ళ పేదలు సొంత ఇల్లు లేక అద్దెళ్ళకి పెద్ద ఎత్తున వీళ్ళ అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తక్షణమే వీళ్ళ ముఖ్యమంత్రికి ఇచ్చిన హామీని అమలు జరిపి పట్టణ ప్రాంత పేదలకి 2 సెంట్లు ఇంటి స్థలం అమలు జరపాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గత 11 సంవత్సరాలుగా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఎమ్మెల్యే కప్ సౌత్ స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీలు జనవరి 11 తేదీ నుంచి జరుగుతాయని ధర్మారావు ఫౌండేషన్ చైర్మన్ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు బీఆర్ ఎంపీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోటీల వివరాలను వెల్లడించారు. బీఆర్ ఎంపీ ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో 3 రోజుల పాటు రాత్రి పగలు లైటింగ్లతో జరిగే ఈ పోటీలు సంవత్సరం ప్రముఖ ఆడిటర్ కలిదండి రామరాజు పేరిట జరుపుతున్నారన్నారు. ఇక యువతను జూద ఆటల వైపు వెళ్లకూడదనే ఉద్దేశంతోనే పాలకొలకు విశిష్టత గల వాలీబాల్ పోటీలను మహిళా పురుషులు వేర్వేరు విభాగాల్లో జరుగుతాయని అన్నారు. పోటీలోని విజేతలకు నగదు బహుమతితో పాటు షీల్డ్లను అందజేయబడుతుందని మంత్రి తెలిపారు. విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు గండేటి వెంకటేశ్వరరావు, పెచ్చేటి బాబు, కర్ణని గౌరనాయుడు, బోనం చిన్నబాబు, ఉన్నమట్ల కబడ్డీ, ఎర్రంశెట్టి పద్మారావు, మహమ్మద్ జానీ, పీతల శ్రీనివాస్, అంగర్ చిన్ని, దాసరి రత్నం, రాజు సంస్కృతి సాంప్రదాయబద్దంగా పండుగలను జరుపుకోవాలని కొవ్వూరు పురపాలక సంఘం కౌన్సిలర్ కంటమని రమేష్ పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్నం సత్యవతి నగర్ వద్ద ఉన్న సదరు కళాశాలలో శుక్రవారం కళాశాల కరెస్పాండెంట్ పాలింపాటి వెంకటరత్నం మరియు ప్రిన్సిపల్ కంటమని కీర్తిశ్రీ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థుల ఏర్పాటు చేసి బొమ్మల కొలువు పలువురిని ఆకట్టుకుంది. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏడీపీ 4 వరుసల రహదారి పనుల పురోగతిపై క్షేత్ర స్థాయిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనిఖీ చేశారు. గ్రామాల వారీగా పనుల పురోగతి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వివరించారు. సామర్లకోట రాజనగరం ప్రధాన రహదారి మార్గం 4 వరుసల రహదారిగా అభివృద్ధికి చెందిన 30 కిలోమీటర్ల 16.29 కిలోమీటర్ల తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉందని, ఇందు నిమిత్తం 189 కోట్ల 87 లక్షల రూపాయల ప్రాజెక్టు అంచనాలతో పనులు చేపట్టడం జరిగిందన్నారు. 2017లో పరిపాలన ఆమోదంతో 2018లో అక్టోబర్ నెలలో పనులు చేపట్టడం జరిగింది. వీటిని 2021 ఫిబ్రవరిలో పూర్తి చేయాల్సి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులను 2025 ఆగస్టు నాటికి పూర్తి చేసేలా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ మేరకు పనులన్నీ పూర్తి చేసే క్రమంలో చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు కలెక్టర్ ప్రశాంతి వివరించారు. పర్యటనలో కలెక్టర్ పి ప్రశాంతి, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మెహన్, కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆర్డీఓ ఆర్ కృష్ణ నాయక్, డీఎస్పీ భవ్య కిషోర్, ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముందుకెళ్ళమాక ముందుకెత్త కెమెరా లాగిపోతుంది. అది జాగ్రత్త బాబాయ్, కింద పడతావు మళ్ళీ. వెళ్ళిపోయింది మళ్ళా నీ వల్ల మమ్మల్ని ఇవే బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.